ఎంఐసీకి చెందిన ఫాతిమా కాలేజీపై హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఇటు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు రాజాసింగ్ తొలి సూచన చేశారు. కొత్త అధ్యక్షుడు డమ్మీ కాదు, డాడీనని నిరూపించుకునే టైం వచ్చిందన్నారు. ఫాతిమా కాలేజీపై లీగల్ టీంను ఏర్పాటు చేసి దాన్ని కూల్చేదాకా కొట్లాడాలన్నారు. రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ కాంగ్రెస్ కి ఎంఐఎం కి చాలా మంచి దోస్తానా అయింది. దాని గురించే మీరు ఆ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేస్తలేరు, అది మేము అనుకుంటున్నాం. మీరు ఎట్టి పరిస్థితిలో రంగనాథ్ గారు ఫాతిమా కాలేజ్ని డిమాలిష్ చేయాలి. లేకపోతే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఫాతిమా కాలేజ్కి గవర్నమెంట్ కబ్జా చేసుకోండి, గవర్నమెంట్ కాలేజ్గా మారండి. అది చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి, భారతీయ జనతా పార్టీకి మా కొత్త ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వచ్చినారు. వాళ్ళు ఒక మంచి అడ్వకేట్. రామచంద్రరావు గారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ డమ్మీ డమ్మీ అన్నారు. మీరు అన్నారు నేను డమ్మీ కాదు, నేను మమ్మీ, నేను డాడీ అని ఒక మంచి కామెంట్ మీరు చేసినారు. ఇప్పుడు ఒక మంచి పని ఇవ్వాలనుకుంటున్నాం మా రామచంద్రరావు గారికి. ఒక అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం ఈ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేపిస్తారని ఆ నమ్మకంతో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను.